ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎవరేమన్నా అనుకున్నా మనసు చెప్పినట్టే చేస్తా అని ఫిక్స్ అయిన వాళ్లలో సందీప్ రెడ్డి వంగ పేరు ఖచ్చితంగా ఉంటుంది. తన క్రాఫ్ట్ మీద, తన మేకింగ్ మీద, డెసిషన్ మీద ఉన్న నమ్మకం ఆయన అలా నడిపిస్తుందని అంటుంటారు దగ్గర నుండి చూసిన వారు. అలాంటి సందీప్ ఇప్పుడు మహేష్ కోసం తన వర్కింగ్ స్టైల్ని స్పీడప్ చేస్తారా? కమాన్ లెట్స్ వాచ్. ప్రస్తుతం వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు మహేష్. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ సినిమా ఎవరితో అన్నది అందరినీ ఊరిస్తున్న ప్రశ్న. అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఆ ప్రాజెక్టు సందీప్ రెడ్డి వంగ చేతికి వచ్చే అవకాశాలున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమా చేయగానే యానిమల్ సీక్వెల్, యానిమల్ పార్క్ చేస్తారన్నది ఇప్పటిదాకా ఉన్న న్యూస్. అయితే ఆ సినిమాను మరికాస్త పోస్ట్ పోన్ చేసి మహేష్ ప్రాజెక్టును లైనప్లో పెట్టేస్తారనే మాటలున్నాయి. ఆల్రెడీ మహేష్ కోసం సందీప్ ఓ స్టోరీని అల్లుకున్నారట. దాన్నే డెవిల్ పేరుతో తెరకెక్కిస్తారనే ప్రచారం కూడా ఓవైపు జరుగుతోంది. యానిమల్ స్పిరిట్ ని మించేలా డెవిల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం రామాయణ షూటింగ్ లో బిజీగా ఉన్నారు రణబీర్ కపూర్. ఈ 2 పార్టులు పూర్తి కాగానే బ్రహ్మాస్త్ర సీక్వెల్ కి కాల్ షీట్స్ కేటాయిస్తారని టాక్. అదే జరిగితే రణబీర్ బ్రహ్మాస్త్ర సీక్వెల్ పూర్తి చేసే లోపు సందీప్ రెడ్డి మహేష్ సినిమాను కంప్లీట్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఓ కొలిక్కొస్తే గానీ మహేష్, సందీప్ సెట్స్కి వెళ్లే విషయం మీద క్లారిటీ రాదు.